టీబీజేపీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం బిజీ. ప్రధాని మోడీ అధ్యక్షతన కసరత్తు 3 రోజులుగా వరుస భేటీలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన 3 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాతే తెలంగాణ చీఫ్ పై క్లారిటీ రానున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది చాలా అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. రేపు మాపు అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది, తీసుకున్నారు. ఇట్లా రోజు చూస్తూనే ఉన్నాం. దీనికి బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే స్టేట్ చీఫ్ ఎన్నికపై స్పష్టత రానున్నది. అయితే జాతీయ అధ్యక్షుడి ఎన్నికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. ఎన్నికను పూర్తి చేసి పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు కార్యకలాపాలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉండాలనే దానిపై 3 రోజులుగా పార్టీ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అధినాయకత్వంలోనూ అలాగే ఆర్ఎస్ఎస్ అధినాయకత్వంతోనూ మీట్ అయ్యి స్పష్టత తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రేసులో ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ దాదాపుగా ఖరారు అయినట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర మంత్రి జాతీయ అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉందంట. మనోహర్ లాల్ ఖట్టర్ దాదాపుగా ఖరారైనట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక మరి చూడాలి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఎప్పటికీ చెప్పుకుంటున్నట్టుగానే ఈటల రాజేందర్ ఒకవైపు తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు, మరొక వైపు ధర్మపురి అరవింద్ తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఒకరికొకరు వారి ప్రయత్నాలలో ఉన్నారు. చివరికి బీసీ కమిషను మెంబర్గా ఉన్నటువంటి ఆ తల్లోజు ఆచారికి కూడా అవకాశం ఉందన్నటువంటి స్టేట్ చీఫ్ బాధ్యతల అవకాశం ఉందని చెప్పేసి మనం వార్తలు అయితే చూస్తూ వచ్చినాం. మరి చూడాలి ఎవరికి వస్తుంది ఏంటి ఏం కథ అనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా.